ఇక బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. భారత్లో పసిడి ధరలు భారీగా తగ్గాయి. బంగారం ధర $4,500 దిగువకు వచ్చింది. 1983 తర్వాత ఒక వారంలో అత్యంత ఎక్కువగా బంగారం ధరలు తగ్గడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర $1,45,970గా ఉంది. కిలో వెండి 2.5 లక్షలుగా ఉంది. బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. భారత్లో పసిడి ధరలు భారీగా తగ్గాయి. బంగారం ధర $4,500 దిగువకు వచ్చింది. 1983 తర్వాత ఒక వారంలో అత్యంత ఎక్కువగా బంగారం ధరలు తగ్గడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర $1,45,970గా ఉంది. కిలో వెండి 2.5 లక్షలుగా ఉంది. సో బంగారం ధర తగ్గడానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు ఉన్నారు. రత్నాకర్ గారు, గుడ్ ఈవినింగ్. పశ్చిమాసియాలో ఘర్షణలు రోజు రోజుకు తీవ్రమవుతున్నాయి. అనిశ్చితుల నేపథ్యంలో సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించే బంగారం ధర పెరుగుతుందని ఆశించిన అంచనాలకు భిన్నంగా భారీగా పడిపోతుంది. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఇది ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ అండి, ఎంతమంది కరెక్టో తెలియదు. ఇప్పుడు అమెరికా ఇరాన్ వార్ లో ఇరాన్ వాడు సౌదీ మీద, దుబాయ్ మీద వార్ ఎఫెక్ట్ చేస్తున్నారు. అండ్ టుడే వాట్ ఐ హర్డ్ ఏంటంటే సౌదీ వీళ్ళందరూ ఇప్పుడు వార్ హెడ్స్ కొనుక్కోవాలి కాబట్టి ఆయిల్ అమ్మటానికి స్కోప్ లేదు కాబట్టి, ఎందుకంటే వాళ్ళు ఆయిల్ డ్రింక్స్ మీద వేస్తున్నారు కదా, ఇప్పుడు ఆయిల్ కదట్లేదు అక్కడి నుంచి. సో దే ఆల్ స్టార్టెడ్ సెల్లింగ్ గోల్డ్. వాట్ ఆర్ దేర్ హోల్డింగ్ అంటే డిస్కౌంట్ ప్రైస్ 10 to 20% డిస్కౌంట్ ప్రైస్ లో అమ్మటం మొదలు పెట్టేసరికి డిమాండ్ సప్లై లో వచ్చేసి ఇప్పుడు గోల్డ్ రేట్ పడిందండి. దట్ ఈస్ ద న్యూస్ యాక్చువల్లీ వాట్ వీ హర్డ్. అండ్ దే ఆర్ బయింగ్ ద వార్ హెడ్స్ టు ప్రొటెక్ట్ దేర్ కంట్రీ. ఓకే సార్, ముందు ముందు కూడా ఇది ఇంకా ఈ ప్రభావం ఇంకా కొనసాగే అవకాశం ఉందా బంగారం మీద? మళ్ళీ వీళ్ళిద్దరు ఫైటింగ్ చేసుకుంటే అవన్నీ కనిపించేటట్టుంది. సెకండ్ ఇష్యూ ఏంటంటే ఫెడ్ విల్ నాట్ రిడ్యూస్ ద రేట్స్ అనగానే ఇప్పుడు గోల్డ్ విచ్ ఈజ్ సేఫ్ హెజన్ మాకు ఈ గోల్డ్ పట్టడం వలన మొత్తం అందరు ఉన్న గోల్డ్ డిజిటల్ గోల్డ్ అమ్మేయటం మీకు తెలుసు కదా, సెల్లింగ్ లో డిజిటల్ గోల్డ్ అంతా అమ్మేస్తాం. దర్ ఆల్ మూవింగ్ టు ద డెట్ ఇన్స్ట్రుమెంట్స్. గవర్నమెంట్ ట్రెజరీ బాండ్స్ మూవ్ అవటం వలన ఈ గోల్డ్ ప్రైజెస్ సెకండ్ ప్రైజెస్ కూడా పదండి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. సో ఈ 2-3 దే ఆర్ ఎక్స్పెక్టింగ్ దిస్ విల్ కంటిన్యూ అండి. ఈ వార్ ఉన్నంత కాలం, సౌదీ మీద ఇరాన్ మీద వార్ ఉన్నంత కాలం ఈ ప్రాబ్లం ఉంటుందని చెప్తున్నారు. రైట్. అంటే ఈ గోల్డ్ లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఏం చేయాలంటారు? ఇది మంచి ఆపర్చునిటీ సార్, ఎందుకంటే ఇది టెంపరీగా ఇంత వాల్యూ పట్టడం అనేది ఇట్స్ గుడ్ ఆపర్చునిటీ. యాక్చువల్ 1,60,000 ఉండాలి, బట్ మన ₹93-94కి వెళ్ళిపోయింది. మీరు చూసారు కదా అది 80 నుంచి, అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి 95-96. సో ఇట్స్ గుడ్ ఆపర్చునిటీ. ఎందుకంటే పడగొట్టరు అని చెప్తున్నారు పండిట్స్. ఎందుకంటే దిస్ ఈస్ ద లెవెల్ $4,500. ఒరిజినల్ లెవెల్ ఏదైతే ఉందో అది $5,600కి వెళ్ళింది. ఇట్ కేమ్ బ్యాక్ టు దట్ ఒరిజినల్ లెవెల్ అనమాట. బట్ గ్రోత్ ఉంటే గోల్డ్ ప్రైస్ పెరగడానికి కారణం మన రూపీ డెప్రిషియేట్ అవుతాము. సో దే సేయింగ్ దిస్ ఇస్ అ గుడ్ ఆపర్చునిటీ టు బై. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.